హాయ్ మమత గారు ఎలా ఉన్నారు? హాయ్ అండి. బాగున్నాను. మీ పాటలతో చాలా అలరిస్తారు. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఇంకా చాలా మాటలున్నాయి. ఓకే. బావో బంగారం నీ నవ్వే సింగారం తింపుతుంటే నో మీసం అయిపోయా దాసోహం. బావో బంగారం నీ నవ్వే సింగారం తింపుతుంటే నో మీసం అయిపోయా దాసోహం. బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం. నిజంగానే నా గురించి ఏదో పాడినట్టు అనిపిస్తుంది. నిజంగా దాహోసం అయిపోయాం మేము. ఇంకోటి 23 జాతర చూడబోతున్నాము. ఇంకా ఎన్ని పాటలు రెడీ అయ్యి ఉన్నారు? చాలా 60 మంది కళాకారులు అంటే మ్యాక్సిమం ఉంటుంది కదా ఆ మాత్రం. మీ దగ్గర నుంచి ఎన్ని బుల్లెట్లు రాబోతున్నాయి? మా నుంచి ఏం లేదు, ఒక్కొక్క పాట పాడినా చాలు కదా. ఎందుకంటే మనకి టైం లిమిట్ ఉంటుంది కాబట్టి 60 మంది కళాకారులు కంపల్సరీ అక్కడ పాడాలి కాబట్టి మా తరపున మేము ఒక్కొక్క సాంగ్ పాడి మేము ఏంటనేది నిరూపించుకుంటాం. ఇప్పుడు వరకు అంటే మ్యూజిక్ కాన్సర్ట్ చూసాము, పబ్బుల్లో చూసాము. ఫోక్ సంబంధించి ఒక జాతర ఎల్బీ స్టేడియంలో నాకు తెలిసి వేరే లెవెల్ కదా. 100% వేరే లెవెల్. ఎందుకంటే ఫోక్ సాంగ్స్ అనేది అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట. బాలీవుడ్ అట్లా కూడా వెళ్ళిపోతున్నాయి మన జానపద సాంగ్స్. సో మాకు చాలా ప్రౌడ్గా ఉంది. సో 23rd రోజు గ్రాండ్ సక్సెస్ చేద్దాం. రమ్మంటే రానెరాడే రంగమ్మతో జానెడన్న జాజి పూలు దేడ రంగమ్మతో మొరటైన మొండోడే రంగమ్మతో మురడన్న మల్లె పూలు దేడ రంగమ్మతో. 23 వరకు మంచి ముత్యాలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.